ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసరికి మా బుడ్డోడికి సెకండ్ వ్యాక్సిన్ అయితే వేయించడానికి అంగన్వాడికి అయితే వెళ్ళాము. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే మా పుట్టంగానే వేస్తారు కదా, ఫస్ట్ డేనే. ఇదైతే అది వేసిన 1.5 మంత్కి అయితే వేస్తారు. సో ఆ రోజు అయితే తీసుకెళ్తే అసలు ఒకేసారి వాళ్ళైతే 3 చేశారనమాట. 2 కాళ్ళకను చేతికి చేశారు. సో ఫస్ట్ ఏడ్చాడులే, కానీ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక నిద్రపోతూ ఉన్నాడు, మత్తుగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మెలకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఎత్తుకోవాలి. వాళ్ళకి ఆ ఇంజెక్షన్ చేసిన చోట నొప్పిగా ఉండేది కదా, ఆ 2 days కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఐస్ పెట్టి మనం రుద్దుతూ ఉంటే కొంచెం వాళ్ళకి ఆ వాపు తగ్గి నొప్పి కూడా తగ్గిద్ది. సో అది నెక్స్ట్ ఏంటంటే మేము ఈస్టర్ పండుగ వచ్చింది, అందుకని మా అక్క వాళ్ళు పిలిచారనమాట. అక్కడికైతే వెళ్ళిపోయాము. నిహాన్కి ఇది ఫస్ట్ పండుగ ఈస్టర్. అది కాక నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా లక్కీ, వీళ్ళకైతే నిహాన్తో ఆడుకోవడం ఇష్టం. ఇంకా అందుకే మమ్మల్ని అక్కడికి పిలిచారు, మా అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాము. మా అక్క అయితే ఆ రోజు వంటలు బాగా స్పెషల్స్ అయితే చేసింది. వంటలు అయితే చాలా బాగా చేసిద్ది, ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మంచి పెద్ద పెద్ద క్వాంటిటీస్ అయితే చేస్తూ ఉండిద్ది. ఈసారి ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఓన్లీ స్పెషల్గా ఆ వీడియోని చేద్దాం. ఆ రోజు అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర, సాంబార్ ఇవైతే చేసింది. నేను ఇంకా అవన్నీ కట్ చేసి ఇస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మేమైతే కలిసినప్పుడల్లా ఇలానే అందరం చేసుకుంటూ ఉంటాం. ఇట్లా సరదాగా మాట్లాడుకుంటా, జోక్స్ వేసుకుంటా, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందరం ఇట్లా కలిసి ఉంటేనే కదా బాగుండేది. లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి ఎవరి వంటలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అసలు అది పండగలాగే ఉండదు కదా. సో మేమైతే ఇలానే ఉంటాము. నేను మొన్నటిదాకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. 3rd month వచ్చింది కదా, ఇంకా మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా నిహాన్ వచ్చాడంటే ఈ పిల్లలు ఇంకా ఆగరు కదా. కానీ ఇందాక వీడియోలో చూశారు కదా లక్కీ, తనకైతే నీట్ ఎగ్జామ్ ఉంది. ఇంకా దానికైతే ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే ఇంకా మేము కూడా అటు సైడ్ అయితే వెళ్ళలేదు మా అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వెళ్ళామంటే ఇంకా తనకు కూడా చదువుకోవడానికి డిస్టర్బెన్సే కదా. అందుకని ఒకసారి ఎగ్జామ్ అయిపోతే ఇంకా అప్పుడు కలవచ్చులే అని ఇంకా వెళ్ళట్లేదు అటువైపు. లేకపోతే ఏ ఒక వీడియోస్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా నిహాన్కి అయితే ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన ఒక టెడ్డీ బేర్ డ్రెస్ ఒకటి అయితే ఉంది, పెద్దదైంది ఆ రోజు. కానీ అదే వేసాం బాగుండిద్దిలే అని. కాసేపు కూడా ఉంచుకోలేదు, ఎందుకంటే అది చాలా బరువుగా ఉంది. ఇంకా ఓన్లీ ఫొటోస్ వరకు తీసేసి ఇంకా తీసేసాము. ఇంకా అలా ఆ రోజు బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే. మా అక్క అయితే మంచిగా ఎమ్మెకి ఫుడ్ అయితే చేసి పెట్టింది. ఇంకా తిని ఇంకా వాటితో ఆడుకుంటూ ఉన్నామన్నమాట ఆ రోజు. సో ఈస్టర్ పండుగ అయితే ఇలా జరుపుకున్నాడు నిహాన్. ఇక్కడ దాకా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే ఇంకా కమింగ్ అప్ వీడియోస్ అన్నీ నిహాన్ డైలీ రొటీన్, డే వ్లాగ్ ఇలా చేయాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రతిరోజు ఒక వ్లాగ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.